ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీ సన్ రైజర్స్ హైదరాబాద్ ని చిత్తుగా ఓడించింది. సన్ రైజర్స్ ఇచ్చిన 202 రన్స్ టార్గెట్ ని కేవలం 15 ఓవర్స్ లోనే చేస్ చేసింది ఆర్సీబీ. బ్యాటింగ్, బౌలింగ్ అండ్ ఫీల్డింగ్ లో సన్ రైజర్స్ పైన వన్ సైడెడ్ గా డామినేట్ చేసింది ఆర్సీబీ. ఇప్పుడు ఈ మ్యాచ్ లో బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఏంటో చూద్దాం. ముందుగా టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ తీసుకుంది. పిచ్ బాగుంది, బౌండరీస్ కూడా చిన్నగా ఉంటాయి కాబట్టి ఎస్ఆర్హెచ్ అబౌవ్ 250 రన్స్ పక్కా కొడుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆర్సీబీ టీం అభిషేక్ అండ్ హెడ్ ని అవుట్ చేయడానికి మంచి ప్లాన్ తో వచ్చారు. ఆ ప్లాన్ ని సూపర్ గా ఎగ్జిక్యూట్ చేసింది మాత్రం జాకబ్ డఫీ. లెగ్ సైడ్ వైడ్ వెళ్ళినా పర్లేదు కానీ బాడీని టార్గెట్ చేసి వాళ్ళ వీక్నెస్ ని ఎక్స్పోజ్ చేసి ఇద్దరిని అవుట్ చేశాడు డఫీ. ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డిని కూడా జాకబ్ డఫీ అవుట్ చేశాడు. జాకబ్ డఫీ టోటల్ గా 4 ఓవర్స్ లో 22 రన్స్ మాత్రమే ఇచ్చి 3 బిగ్ వికెట్స్ తీశాడు. దాంతో మ్యాచ్ ఆర్సీబీ వైపు తిరగడం స్టార్ట్ అయింది. కానీ మిడిల్ ఆర్డర్ లో వచ్చిన క్లాసెన్ అండ్ ఇషాన్ కిషన్ ఇద్దరు కలిసి 4th వికెట్ కి ఏకంగా 97 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. ఎస్పెషల్లీ ఇషాన్ కిషన్ అయితే ఎక్సలెంట్ బ్యాటింగ్ చేశాడు. కేవలం 27 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ కూడా కంప్లీట్ చేశాడు ఇషాన్. దాంతో మ్యాచ్ చిన్నగా ఆర్సీబీ చేతిలో నుంచి ఎస్ఆర్హెచ్ వైపు తిరుగుతుందా అనే లోపు క్లాసెన్ అవుట్ అయ్యాడు. క్లాసెన్ క్యాచ్ కొంచెం కాంట్రవర్సీని క్రియేట్ చేసింది. ఫిలిప్ సాల్ట్ క్యాచ్ పట్టాక బౌండరీకి తగిలినట్టు కొంతమందికి అనిపించింది. కానీ బౌండరీలో ఎలాంటి మూవ్మెంట్ లేకపోవడంతో థర్డ్ ఎంపైర్ అవుట్ గా కన్ఫర్మ్ చేశాడు. ఇంకా ఆ తర్వాత ఇషాన్ కిషన్ హిట్టింగ్ స్టార్ట్ చేశాడు. అలా మంచి ఫ్లోలో బౌండరీస్ కొడుతున్న టైంలో ఇషాన్ కిషన్ గ్యాప్ లోకి లాఫ్టెడ్ షాట్ ఆడాడు. ఆ బాల్ ని ఫిలిప్ సాల్ట్ జంప్ చేసి మరీ సింగిల్ హ్యాండ్ తో పట్టుకున్నాడు. అసలు అది మామూలు క్యాచ్ కాదు, ఎక్స్ట్రాడినరీ క్యాచ్. ఐపీఎల్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాచ్ అని చెప్పొచ్చు. ఆ క్యాచ్ తో ఇషాన్ కిషన్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత లాస్ట్ లో అనికేత్ వర్మ ఒక మంచి ఫైరీ నాక్ ఆడాడు. దాంతో సన్ రైజర్స్ 201 రన్స్ స్కోర్ చేసింది. సన్ రైజర్స్ మాత్రం చాలా మంచి ఫైట్ బ్యాక్ ఇచ్చింది ఫస్ట్ ఇన్నింగ్స్ లో. ఎందుకంటే కేవలం 29 రన్స్ కే 3 వికెట్ కోల్పోయిన తర్వాత 200 రన్స్ కొట్టడం అంటే అంత ఈజీ కాదు. మెయిన్ గా ఇషాన్ కిషన్, క్లాసెన్ అండ్ అనికేత్ వర్మ నాక్స్ వల్లే సన్ రైజర్స్ కంబ్యాక్ ఇచ్చింది. ఆర్సీబీకి చేసింగ్ కొంచెం ట్రిక్కీగా ఉండొచ్చని అనిపించింది. స్టార్టింగ్ లో సాల్ట్ వికెట్ పడ్డాక ఆర్సీబీ ఓడిపోతుందేమో అని అనుకున్నా. కానీ అప్పుడే దిగాడయ్యా నెంబర్ 3 లో దేవదత్ పడికల్. వచ్చిన ఫస్ట్ బాలే పెద్ద 6 కొట్టాడు. ఆ తర్వాత నుంచి పడికల్ క్రీజ్ లో ఉన్నంత వరకు సన్ రైజర్స్ బౌలర్స్ కి చుక్కలు చూపించాడు. ఏదో పిచ్చి పిచ్చి షాట్స్ ఆడకుండా క్లాస్ తో, ఎలిగెన్స్ తో, ప్యూర్ టైమింగ్ తో స్కోర్ చేశాడు పడికల్. కేవలం 21 బాల్స్ లోనే ఐపీఎల్ లో తన ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు పడికల్. నిజంగా పడికల్ ది మాత్రం ఎక్స్ట్రాడినరీ అండ్ సూపర్ ఇన్నింగ్స్. ఇంకా మరోవైపు మన కింగ్ కోహ్లీ స్లోగా స్టార్ట్ చేసిన ఆ తర్వాత గేర్ మార్చాడు. ఈ రోజు ఇషాన్ మలింగ బౌలింగ్ లో విరాట్ ఆడిన షాట్ అయితే మైండ్ బ్లోయింగ్ షాట్. ఒక క్లాసీ బ్యాట్స్మెన్ అగ్రెసివ్ ఇంటెంట్ తో ఆడితే ఇంత బ్రిలియంట్ గా ఉంటుందని విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూస్తేనే తెలుస్తుంది. అదే ఊపులో విరాట్ ఐపీఎల్ లో తన 64th హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. విరాట్ అండ్ పడికల్ ఇద్దరు సెకండ్ వికెట్ కి 101 రన్స్ పార్ట్నర్షిప్ చేసి మ్యాచ్ ని ఆర్సీబీ వైపు తిప్పారు. ఆ తర్వాత 61 రన్స్ చేసిన పడికల్ హర్ష్ దుబే బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. నెక్స్ట్ నెంబర్ 4 లో కెప్టెన్ రజత్ పతిదార్ బ్యాటింగ్ కి వచ్చాడు. మీరే షాట్స్ ఆడతారా, నేను ఆడలేనా అన్నంత రేంజ్ లో సన్ రైజర్స్ బౌలర్స్ పై విరుచుకుపడ్డాడు. కేవలం 12 బాల్స్ లోనే 3 6s అండ్ 2 4s తో 31 రన్స్ చేసి అవుట్ అయ్యాడు పతిదర్. దాంతో మ్యాచ్ కంప్లీట్ గా ఆర్సీబీ వైపు వెళ్లిపోయింది. ఇంకా లాస్ట్ లో చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ని 4 తో ఫినిష్ చేశాడు. సన్ రైజర్స్ 20 ఓవర్స్ లో చేసిన ఈ స్కోర్ ని ఆర్సీబీ కేవలం 15 ఓవర్స్ లోనే చేజ్ చేసింది. ఈ చేజ్ లో మెయిన్ హీరోస్ పడికల్, కోహ్లీ అండ్ పతిదర్. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ గెలవడానికి కారణం మెయిన్ గా 4 ప్లేయర్స్: విరాట్ కోహ్లీ, రజత్ పతిదార్, దేవదత్ పడికల్ అండ్ జాకబ్ డఫీ. కానీ పవర్ ప్లే లో 3 ఇంపార్టెంట్ వికెట్స్ తీసిన జాకబ్ డఫీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ పర్ఫార్మెన్స్ ని అనలైజ్ చేస్తే వాళ్ళ దగ్గర బ్యాటింగ్ పవర్ బానే ఉంది. ఎందుకంటే అభిషేక్ అండ్ హెడ్ పర్ఫార్మ్ చేయకపోతేనే 200 రన్స్ కొట్టారంటే వాళ్ళు కూడా ఆడితే ఈజీగా 250 అబౌవ్ స్కోర్ చేయగలరు. కానీ ఎస్ఆర్హెచ్ మెయిన్ ప్రాబ్లం మాత్రం బౌలింగ్ లోనే ఉంది. ఒక గన్ బౌలర్ కూడా లేకపోవడం, బ్యాటర్స్ కి అగైనెస్ట్ గా ప్లానింగ్ లేకపోవడం, పవర్ ప్లే లో రన్స్ లీక్ చేయడం, ఇవి సన్ రైజర్స్ ని బాగా ఇబ్బంది పెట్టాయి. ఇది ఫస్ట్ మ్యాచ్ కాబట్టి సెట్ అవ్వడానికి టైం పడుతుంది. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో. ఇంకా డామినేటింగ్ విక్టరీ కొట్టిన ఆర్సీబీ అయితే ఫుల్ జోష్ లో ఉంటుంది. ఈ మ్యాచ్ లో నాకు నచ్చిన పర్ఫార్మెన్స్ అయితే దేవదత్ పడికల్ బ్యాటింగ్. మరి ఈ మ్యాచ్ లో మీకు నచ్చిన పర్ఫార్మెన్స్ ఎవరిదో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు డగౌట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.